అలా ఇక్కడ వచ్చిన పెద్దలు పెద్దతుమ్మల గ్రామ ప్రజలందరికీ ఈ ఊరు ఒక చరిత్ర ఉందన్న. పెద్దతుమ్మలకి గతంలోన వైసీపీ పార్టీకి 3000 మెజార్టీ తెచ్చింది ఈ ఊరు. మేము 3000 మెజార్టీ తెచ్చారు వైసీపీ ప్రభుత్వానికి. అక్కడి నుంచి విజయం వచ్చింది ఎవరికి ఉండే ఇప్పుడు సాయిప్రసాద్ గారికి. మళ్ళీ ఇది సాయిప్రసాద్ గారికి ఇంత మెజార్టీ ఇచ్చిన ఈ ఊరికి ఏం చేశాడని అడుగుతున్నాను నేను. రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ నీటి సమస్యలు అట్లా ఉన్నాయి. మరి ఇంత మెజార్టీ ఇచ్చిన వ్యక్తులకు ఉపాసం లేకుండా పనిచేసే నాయకుడు కావాలా వద్దా మీకు? ఉపాసం ఉండి పనిచేసే వ్యక్తులు కావాలా వద్దా? మీరు మీ ప్రేమను ఓటు ద్వారా చూపించినాడు. ఆయన ప్రేమను చూపించలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వము 9 పథకాలు పెట్టినాడు. మొట్టమొదటిది రైతు రుణమాఫీ. రైతు సోదరులారా, ఇక్కడ చుట్టుముట్టు ఉన్నారు కదా రైతు సోదరులకు శుభవార్త. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలు మీకు మీ అకౌంట్లో పడతాను. ఎందుకంటే గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోన మీకు అప్పుడు రుణమాఫీ చేసినా లేదన్నా? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ ప్రభుత్వమేనా? మరి ఒక్కసారి ఆలోచించండి పెద్దలారా. నేను మీకంటే చిన్నోడిని, మీ వయసు కంటే నేను చాలా చిన్నోడిని. నాకు ఈరోజు ఇండియా కూటమి తరఫున సిపిఎం సిపిఐ ఇండియా బలపరుస్తున్న వ్యక్తి. మరి నాకు ఇంత పెద్ద పదవి ఇవ్వడము, ఆదోని బాధ్యత నాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందన్న. ఎందుకంటే 1952 నుంచి ఇప్పటి వరకు మనకు లోకల్ ఎవరికి లేదని ఆదోళన పుట్టిన వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారా? ఎక్కడ పాలించే అర్హత మనకు లేదా? మన స్వతంత్రము మన ఇంటిని మనము పాలించే హక్కు ఉందా లేదని అడుగుతున్నాను మీ ప్రజలరా. ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్లు వస్తున్నవి మనకు. ఈ ఎలక్షన్లోన మనకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చినారన్న. మహిళలకు వచ్చి నెలకు వచ్చి 8,333 రూపాయలు వస్తుందన్న. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తుందన్న. మరి 1,00,000 రూపాయలు వస్తుందంటే అట్లా ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకొని, బట్టల షాపు ఏదో పెట్టుకొని జీవిస్తారు కదన్నా. ఇస్తే సంపూర్ణంగా కడుపు నిండి ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో ఉచిత విద్య ఇచ్చింది. తర్వాత మనకు రైతులకు సబ్సిడీ ఇచ్చింది, గిట్టుబాటు ధర ఇచ్చింది. తర్వాత మనకు ఆరోగ్యశ్రీ కూడా ఇచ్చింది. ఎన్నో పథకాలు చెప్పలేకుండా పథకాలను ఇచ్చిందనా లేదన్నా? రైతు సోదరులు ఒక్కసారి పెద్దగా ఆలోచించండి. మీ బీసీ సోదరుడు, నేను బీసీ ఒక రైతు కొడుకుని, నాకు రైతు కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి పల్లెల్లో నీ పల్లెల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. మనకు అభివృద్ధి అంటే లేదన్న. వైసీపీ ప్రభుత్వము శూన్యం ప్రభుత్వం అయిపోయింది. ఓన్లీ బట్టలు వస్తున్నాడు. ఆ బట్టల్లో ప్రజలకు ఎంతమంది పడుతుందో తెలియదు. సరే బట్టలు వచ్చుతాడు, ప్రజలు ఇస్తాడు, ఎంతో ఖర్చు ఇస్తాడని సంతోషపడతాంలే. మరి అప్పుడు రాజశేఖర హయాంలోనో 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు ఎందుకు వస్తుందన్నా? అప్పుడు 100 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుందా లేదన్నా? వస్తుందా లేదా? చేతన్నా మూకలు మాదిరి ఉంటే మనము అలా మన హక్కు మనము కొట్టేట హక్కు మనకు ఉంది. మీరు చేతులు గట్టికి చెప్పించారే నాకు బలం ఉంటుంది. ఏం పెద్దయినా ఒక రైతు కొడుకుగా మీకు అడుగుతున్నాను, ఒక వ్యాపారస్తుడు కొడుకు అడుగుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు పెద్దతుమ్మలం నుంచి అదే 3000 మెజార్టీ ఇచ్చారు ఎవరికి? వైసీపీ ప్రభుత్వానికి. మళ్ళీ 6000 మెజార్టీ ఇస్తారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలోనే ఉండేది. మళ్ళీ మీరు ఉన్నారా లేదా సోదరులారా పెద్దలా? ఎందుకంటే ఈరోజు వీళ్ళు పప్పం గడపడానికే అబద్ధాలు చెప్తున్నారు. మళ్ళీ 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, మహిళలకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ ఉపాధి హామీ పథకం తింటే 200 ఇస్తున్నారమ్మా. సిపిఎం బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి ప్రజలారా ఒక్కసారి మీరు ఆశీర్వదించి మెజార్టీగా అసెంబ్లీ ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు
మల్లేష్ యాదవ్ గారు ఆయన మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మా ప్రజలారా ఏ కష్టపడతాను వింటున్నానమ్మా. ఇక్కడే లోకల్ పుట్టి పెరిగినానమ్మా. ఇక్కడ ఆదోళన బయటలో ఒక వంశీ చట్టం హాస్పిటల్ పెట్టి ఎంతమంది మహిళలకు సేవ అందించానమ్మా. తక్కువ డబ్బులతో సేవలు అందించానమ్మా. ఒక్కసారి ఆలోచించానమ్మా. ఇంత మంచి ప్రజల్ని నాకు ఆ దేవుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నాకు మీకు సేవ చేయడానికి ఎంత రుణపడి ఉన్నానో అనేది నాకు అర్థమవుతుందమ్మా. చిన్నవాడమ్మా నేను పుట్టింది ఎక్కడో పెద్దల్లో సంక్షేమం కదమ్మా. అంతా మార్చడంలోనే బోయగేర్లోనే వాల్మీకి సోదరులో ఉన్నాను. అంటే బోయగేర్లో పుట్టినానమ్మా. మా ఇల్లు కొప్పలమూరు దగ్గరే. మా మన్న తమ్ముడు 9 మంది ఉన్నామ్మా. మరి పెద్ద 50 వేలు నిడితే సరే 4 వేలు ఇచ్చేస్తామ్మా. మళ్ళీ ఇదే మనకు వికలాంగులు ఉంటుంది కదా, వికలాంగులకు 6 వేల రూపాయలు ఇస్తామ్మా. మళ్ళీ మనకు రైతులకు లాస్ట్ టైంలోన పంట నష్టమైనప్పుడు పంట నష్టాలు ఇచ్చాను కదమ్మా. అదే మనం చెప్తాను అలా రైతు రుణమాఫన 2 లక్షల మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి అవకాశం ఇచ్చిందమ్మా. మంచి సంపద ఇచ్చింది. ఎస్సీలకైతే మీకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తుందమ్మా. 1,00,000 రూపాయలు మీకు వస్తుందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.